కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. మూడేళ్ల చిన్నారి మేనత్త ఇంటికి సంతోషంగా వచ్చింది. ఆ కుటుంబ సభ్యులందరూ పొలానికి వెళ్తుంటే తాను వెళ్ళింది. పొలం వద్ద ట్రాక్టర్ కనిపిస్తే ఎక్కి కూర్చుంది. అదే ఆమె పాలిట శాపమైంది. గేర్లో నిలిపి ఉన్న ట్రాక్టర్ తాళం చిన్నారి తిప్పడంతో అది నేరుగా బావిలోకి దూసుకెళ్లింది. చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా బహదూర్ ఖాన్ పేట్లో జరిగింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లికి చెందిన రైతు గడ్డం అజేంద్రరెడ్డి పెద్ద కుమార్తె జస్వితను తన మేనత్త బహదూర్ ఖాన్ పేట్లోనే తమ నివాసానికి తీసుకువెళ్లారు. బుధవారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనుల కోసం వెళ్లారు. జస్వితను కూడా తమ వెంట తీసుకువెళ్లారు. అక్కడ చెట్టు కింద ట్రాక్టర్ ను నిలిపి పొలం పనులు చేసుకోసాగారు. అక్కడే ఆడుకుంటున్న ట్రాక్టర్ ఇంజిన్ పైకి ఎక్కింది జస్విత. అయితే ట్రాక్టర్ డ్రైవింగ్ చేసిన మేనత్త కుమారుడు అభిరామ్ రెడ్డి ట్రాక్టర్ ఇంజిన్ ఆఫ్ చేసి న్యూట్రల్లో ఉంచితే ముందుకు వెళ్తుందని గేర్లోనే ఉంచాడు. ట్రాక్టర్ తాళం చెవి తీయకుండా అలాగే ఉంచి కిందికి దిగి పొలం పనిలో నిమగ్నమయ్యాడు. ట్రాక్టర్ మీదే ఆడుకుంటున్న జస్విత ఒక్కసారిగా తాళం చెవిని తిప్పడంతో ట్రాక్టర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ గేర్ లో ఒక్కసారిగా ముందుకు దూసుకు వెళ్ళింది. అలా వెళ్లిన ట్రాక్టర్ దురదృష్టవశాత్తు నేరుగా పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ట్రాక్టర్ తో పాటు జస్విత కూడా బావిలో పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు లబోదిబోమంటూ బావి దగ్గరకు చేరుకున్నారు. కానీ జస్వితను కాపాడలేకపోయారు. చుట్టాల ఇంటికి వచ్చిన చిన్నారి ఊహించని విధంగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పిల్లలున్న సమయంలో వాహన డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలనేందుకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించి చిన్నారి మృతికి కారణమైన అభిరామ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చూశారు కదా, వాహనాల్లో పిల్లలు ఉన్నప్పుడు తప్పకుండా తాళం చెవి తీయగలరు.